క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినప్పుడు ప్రభు మార్గములో నడువువాడు ధన్యుడు, ప్రభువుతో ఉండువాడు ధన్యుడు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ఈ రోజున కొద్ది సమయం మనందరము కూడా లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి ఒక వాక్యాన్ని చూసుకుని కొద్దిసేపు మనందరం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు సందేశములో ఆయన అంటూ ఉన్న మాట, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. ఇరుకైన మార్గమున ప్రవేశించుటకు ప్రయత్నింపుము. ప్రభు అంటూ ఉన్నాడు, ప్రయత్నం చేయమంటూ ఉన్నాడు. కారణం, అది ఆషామాషిగా వెళ్ళే మార్గము కాదు. ప్రభు మార్గము గొప్పది. మనం ఒక్కసారి గమనిస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలను గమనించినప్పుడు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఆయన మార్గాలు వేరు, మన మార్గాలు వేరు. ఆయన మన యొక్క ఎదుగుదల గురించి ఆలోచించే మార్గాలు ఉంటాయి. మన మార్గాలు స్వార్థం, స్వలాభం కోరుకునే మార్గాలు. కానీ దేవుని మార్గాలట మన మార్గాల కంటే గొప్పవి, ఉన్నతమైనవి. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు, మీ ఆలోచనలకు నా మార్గములు, నా ఆలోచనలు అంతా ఉన్నతముగా ఉంటాయి అన్న మాటలను ఇక్కడ మనము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలలో చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, కావున ప్రభు మార్గమును నడవాలి అంటే ఎందుకు ప్రభు ఇరుకైన మార్గం అని మనకు బోధిస్తూ ఉన్నారు? ప్రభు మార్గం ఇరుకైనది అని ఎందుకు అంటూ ఉన్నారు? ప్రభు మార్గం ఇరుకైనది అనటానికి కారణం ప్రభు మనకిస్తున్న సలహా. ఆయన మార్గము అనేది ఆయనే. మనం గమనించినప్పుడు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనములో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ప్రభువే మార్గం, ప్రభువే సత్యం, ప్రభువే జీవం. కావున ప్రభు మార్గములు ఉన్నతమైనవి. మార్గం అనేది ఏమిటి? నడవటానికి ఉన్నది. మనము యెషయా గ్రంథములో చూస్తూ ఉంటాం, కరుకు తావులు మని అవన్నీ కూడా సమతలము కావాలి, ఎత్తు పల్లాలు సమతలము కావాలి, కరుకు తావులు నునుపు కావాలి అంటూ ఉన్నారు. కారణం, కరుకు ఆలోచనలు, ఎత్తు పల్లాలు లాంటి స్వార్థపు ఆలోచనలు, నాశనం చేయాలన్న ఆలోచనలన్నీ కూడా పోయి సమతలముగా ఆయన వెలుగును చూచేవారిగా నీవు నేను ఉండాలి అన్నది ప్రభు కాంక్ష. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఇరుకైన మార్గము. ఇరుకైన మార్గము మనందరిని దేవునితో నడిపించు మార్గము, దేవునికి దగ్గరగా ఉండు మార్గము. ఇరుకైన మార్గము నడవాలంటే మనకు తొందరగా నడవలేం. ఇరుకైన మార్గములో నడిచేవాని దగ్గర ఏ వస్తువులు ఉండవు. అదే తెలుగులో ఒక సామెత ఉన్నది, మనం తలదూడటానికి తావే లేనప్పుడు మన మెడకు ఒక డోలు వెళ్ళగలమా? లేదు కదా. కావున మనము మాత్రమే వెళ్ళాలి అంటే మన ఆలోచనలు, మన నడవడికలు దేవునికి దగ్గరగా ఉండాలి. అందుకే ప్రభు మార్గాలు ఇరుకైనవి అంటే, ఒకటి క్రీస్తు మార్గం, శ్రమల మార్గం. రెండవది క్రీస్తు మార్గం, పవిత్రమైన మార్గం. మూడవది క్రీస్తు మార్గం, ఇరుకైన మార్గం. కావుననే ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు మార్గంలో నడవాలి అంటే ఎందుకు? ప్రభు ఏమంటూ ఉన్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనిస్తే,
ద్వారమును నేనే, నా ద్వారానే ప్రవేశించువాడు రక్షించబడును. నేను ద్వారమును, నా ద్వారా ప్రవేశించువాడు, నా గుండా వెళ్ళేవాడు రక్షించబడతాడు. అదే అధ్యాయములు తర్వాత వచనం, నేను జీవంనిచ్చుటకును దానిని సంపూర్ణముగా ఇచ్చుటకును వచ్చాను అని ఆయన పలుకుతూ ఉన్నారు. జీవమును ఇచ్చుటకు పోవు మార్గము క్రీస్తుదే. కావునని మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనములో మనము చదువుతున్నట్లుగా, ప్రియ సహోదరీ సహోదరులారా, జీవమునకు పోవు మార్గము ఇరుకైనది, ఆ మార్గము కష్టమైనది, కొలది మంది మాత్రమే ఆ మార్గమున నడవగలరు, కనుగొనగలరు. కనుగొనటం అంటే క్రీస్తును కనుగొన్నవాడు ఆయన మార్గములో ఉంటాడు, క్రీస్తును కనుగొన్నవాడు ఆయనతో ఉంటాడు. కావుననే ఇరుకైన మార్గము క్రీస్తు మార్గము, శ్రమల మార్గం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనములో, నా నిమిత్తము ఎల్లరునూ మిమ్ములను హింసింతురు, కానీ చివరి వరకు సహించి భరించి నిలిచిన వాడే రక్షించబడతాడు. అంతేకాని ఇదేదో మనము గమనించినప్పుడు ఆ యొక్క విత్తువాని ఉపమానములు మనము చదువుతుంటాం. మత్తయి సువార్త 8వ అధ్యాయములో విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడెక్కడో పడ్డాయి. ఒకటి రోడ్డు మీద, మరి ఒకటి ముళ్ళ పొదలలో, మరి ఒకటి చాలినంత మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి. కానీ కొన్ని విత్తనాలు సస్యశ్యామలమైనటువంటి ఆ యొక్క మంచి నేల మీద పడ్డాయి. కావునని ప్రియ సహోదరీ సహోదరులారా, మంచి నేల మీద పడిన విత్తనమే కడవరకు కూడా నిలబడుతుంది, కష్టాలలో కూడా నిలబడుతుంది. గాలులు వచ్చిన, ఎండలు వచ్చిన, వానలు వచ్చిన ఆ వేరులు ఆ నేలలో సరిగా దిగినందున ఆ యొక్క మార్గము, ఆ చెట్టు చక్కగా ఉంది. కావునని మరి నీవు నడిచే మార్గం ఎలాగా ఉన్నది గమనించండి. మన మార్గాలు ఎలాంటివి? లూకాసు సువార్త 15వ అధ్యాయములో 11వ వచనం మనము చదువుకుంటూ వెళితే, ఇక దుడుకుచున్నవాడు లేక తప్పిపోయిన కుమారుడు ఉపమానములో, ఆ యొక్క ఉపమానములో చిన్న కుమారుడు తండ్రి గృహాన్ని వదిలాడు, తండ్రి ఇంటిని వదిలాడు, తండ్రి ఇచ్చే సుఖాలను, తండ్రి గృహంలో పొందుతున్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని, ఆ అనుభవాన్ని వదులుకొని తను స్వంతగా జీవించాలని వెళ్ళిపోయాడు. తండ్రి లేని జీవితం దేవుడు లేని జీవితానికి అర్థముగా ఉన్నది. కావునని కొలది కాలములోని తాను వెళుతున్న మార్గం మంచిది కాదని, తాను నడుస్తున్న మార్గం మంచిది కాదని, తాను ఎన్నుకున్న మార్గం పాపపు మార్గమని, తాను ఎన్నుకున్న మార్గములో అందరూ మోసం చేసేవారని గుర్తించిన ఆ యొక్క చిన్నవాడు ఏ స్థితిలో తనను తాను తెలుసుకున్నాడు? పందుల దగ్గర కూర్చున్న క్షణములో, ఆ మురికిలో, పాపపు కూపములో కూర్చున్న స్థలములో తన యొక్క తప్పుని తెలుసుకున్నాడు. అందుకే నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను, ఇది నా స్థలము కాదు, ఇది నా చోటు కాదు, నా చోటు నా తండ్రి ఇంటిలో ఉన్నది, కావున నేను నా తండ్రి ఇంటికి వెళతాను అని, నేను వెళ్ళే మార్గము నా ఇంటికి, నా తండ్రి ఇంటికి అని బయలుదేరి ఉన్నాడు. మార్గమధ్యమునని అల్లంత దూరమున చూడగానే తండ్రి కరుణించి పరిగెత్తుకొని వెళ్ళి ఆ మార్గములోని కుమారుణ్ణి హత్తుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కావున నీ మార్గము క్రీస్తుతో నడిచే మార్గమేనా? నీ మార్గము శ్రమల కలిగిన మార్గమేనా? ఇదిగో ఆ బిడ్డ శ్రమలను పొందినప్పుడు తన తప్పుని తెలుసుకున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనములో, నేను పానము చేయు పాత్ర నుండి మీరు చేయగలరా అని ప్రభువు ఆ యొక్క జబదాయి కుమారుని అడిగాడు. వారు అవును ప్రభు, మేము చేయగలము అని నిక్కచ్చిగా నిలబడ్డారు. అందుకే ప్రభు వారిని దీవించాడు. ఆయన పానము చెయ్యు పాత్ర అనగా కష్టతరమైన పాత్ర, ఆ పాత్రలో నడవగలిగిన వాడు దేవునికి చెందినవాడు. కనుక క్రీస్తు మార్గము శ్రమలతో కలిగిన మార్గం. ఆ మార్గములో నడవాలి అంటే మనము కూడా కదుగో ఆయనతో ఉండాలి. రోమీయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయం 13వ వచనం తెలియజేస్తుంది, ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షించబడు. కావున ప్రార్థన అనగా క్రీస్తుతో నడిచేవాడే ప్రార్థించగలడు. ప్రభువు అన్ని పనులు చేసిన తరువాత ప్రతిరోజు కూడా వ్యక్తిగతముగా తన తండ్రితో మాట్లాడేవాడు.
తన తండ్రికి తన యొక్క మార్గములో వెళ్ళేవాడు. తండ్రి చెప్పిన మార్గములో నడిచాడు. మరి నీవు నేను ఎవరి మార్గములో నడుస్తూ ఉన్నాం అన్నది ఈ రోజున మనందరం ఆలోచించుకోవాలి. అందుకే క్రీస్తు మార్గము పవిత్రమైన మార్గం. ఆ పవిత్రమైన మార్గం అంటే ప్రార్థించే మార్గం. పవిత్రమైన, అందుకే లూకా సువార్త 6వ అధ్యాయములో ప్రియ సహోదరి సహోదరులారా 12వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, 6వ అధ్యాయం 12వ వచనంలో మనందరము కూడా ఒకసారి గమనిస్తే ఆయన అంటూ ఉన్న మాటలు ఏమిటి? ఇదిగో ఆయన ప్రార్థన చేసుకున్నటకై కొండకు వెళ్ళాను, రాత్రంతయు దైవ ప్రార్థనలు మునిగి ఉండెను. కావున ఆయన ప్రార్థనలు ఉన్నాడు. ఆయన కొండకు వెళ్ళాడు. కొండ మార్గము కరుకైన మార్గం, కష్టతరమైన మార్గం. అనగా ప్రార్థనలో కూర్చోగని మనందరికి అనేకమైన ఆలోచనలు వస్తాయి. ప్రార్థన చేద్దామని ఆలయానికో ఇంటిలోనో ఎక్కడో ఒక స్థలంలో కూర్చోగానే మనకు అనేకమైన ఆలోచనలు వస్తాయి. ప్రార్థన చేయకుండా మనను సైతాను శోధిస్తూ ఉంటుంది. కావుననే ఆయన ఏకాంతముగా అంత కష్టములో కూడా గమనించండి, ప్రభు జ్ఞానస్థానము బప్తిస్మము పొందిన వెంటనే మా యొక్క యోద్ధానులను బయటకు రాగానే ఆత్మ ప్రేరణ చేత ఆయన ఎడారికి వెళ్ళినప్పుడు సైతాను అతనిని శోధించిన విధం, ప్రార్థనలో ఉండగానే శోధించినది, ఆ క్రీస్తు ఆయన మార్గంలో ఉండగానే శోధించినది. కావున మనందరం ఇంకా బలహీనులం, ఆయన మనకు తోడుగా ఉంటాడు. కావున మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనములో మన అన్నీ ఆయన అంటూ ఉన్నాడు, ఇట్టివన్నీ ప్రార్థన ఉపవాసము ద్వారానే చేయగలం. ఎదగాలి అంటే, వీటి నుండి బయటకు రావాలి అంటే, ఇదిగో మనము మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక తండ్రి తన కుమారుణ్ణి శిష్యుల వద్దకు తీసుకొని వచ్చిన, అయ్యా నా కుమారుడికి దయ్యము పట్టినది అని. కానీ శిష్యులు ఆ దయ్యాన్ని పారద్రోలలేకపోయారు. ప్రభు అక్కడికి రాగానే ఏమిటి అని అడిగినప్పుడు చెప్పితే ప్రభు అంటూ ఉన్నాడు, ఇలాంటివి ఉపవాసము ప్రార్థన ద్వారానే సాధ్యము అని. కావున ప్రార్థన ద్వారానే నీవు నేను సమస్తమును తట్టుకొనగలం. కావున అది ప్రభువు నుండి మాత్రమే మనకు లభించును, అది ప్రభువు నుండి మాత్రమే మనకు వచ్చును. అందుకే రోమీలకు రాయబడిన లేఖలు 10వ అధ్యాయం 17వ వచనములో విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. కారణం అక్కడ మనము ఆయన అంటూ ఉన్నారు పౌలు గారు, ఏమిటి? వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు యొక్క వాక్కు వలననే కలుగును అన్న మాటను చూస్తూ ఉన్నాం. మనము వింటున్నాం అనగా క్రీస్తును వాక్కును వింటున్నాం, క్రీస్తు మాటను వింటున్నాం, క్రీస్తు యొక్క పలుకులను వింటూ ఉన్నాం. కావున ఆ వాక్కును విశ్వసించి నడిచే వారందరూ దీవించబడతారు. ఇక 3వది క్రీస్తు మార్గం. ఇందాక చదివాం లూకా సువార్త 13వ అధ్యాయములో, ఇరుకైన మార్గమున నడుచుటకు ప్రయత్నించండి అంటూ ఉన్నాడు. ఇరుకైన మార్గంలో ఎలాగ నడవాలి? అటు వెళితే అటు తగులుతుంది, ఇటు వెళితే ఇటు తగులుతుంది. కావున నెమ్మదిగా నడవాలి. 2వది, మనతో పొట్టుకోవటానికి ఏదీ ఉండదు, నీ స్వశక్తితో నీకు దేవునికి కలిగిన బంధముతో మాత్రమే నడవగలం. ఇక 3వది, అది వ్యక్తిగత ప్రయాణము. నాకు తోడు ఎవరూ లేరు, నా తోడు నా దేవుడే, నా నీడ నా దేవుడే అన్న మాదిరిగా నడవగలగాలి. అందుకే మనం గమనించినప్పుడు మనము మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో, ధనవంతుడైన యువకుడు ఒకడు ప్రభువు దగ్గరకు వచ్చి, సత్పురుషుడా, నిత్యజీవం పొందాలంటే నేనేమి చెయ్యాలి అని అడిగాడు. ప్రభు అంటూ ఉన్నాడు, అన్ని ఆజ్ఞలను పాటించయ్యా అంటూ ఉన్నాడు. ఆ కుర్రవాడు, నేను అన్నీ చేస్తున్నానన్నాడు. ఒక్కటి మిగిలినది, నీవు సమస్తమును త్యజించి నన్ను అనుసరించు. సమస్తమును వదలి నన్ను అనుసరించు అనగానే, ప్రభువును అనుసరించాలి అంటే నీలో వాంఛలు ఉండకూడదు,
ప్రభువుని అనుసరించాలి, ప్రభు మార్గంలో నడవాలి అంటే ఏది కూడా నీకు అడ్డు రాకూడదు. ఏది ఉన్నా అది నిన్ను ప్రభువునకు దరిచేర్చేదిగా మారేదిగా ఉండాలి అని ప్రభువు కోరుతూ ఉన్నారు. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, లూకాసు సువార్త 12వ అధ్యాయంలో 13 నుండి 21 వచనాలను గమనించినప్పుడు అక్కడ మనము లోబివాని ఉపమానమును చూస్తున్నాం. ఒక ధనవంతుడు అంటూ ఉన్నాడు, ఓ నా ఆత్మమా, తినుము, త్రాగుము, సంతోషించుము. ఈ జీవితం సరిపడా సమస్త వస్తువులు ఉన్నాయి, ఇక దేనికి నీవు చింతించవద్దు అంటూ ఉన్నాడు. కావున అతడు ఈ లోకపు మార్గాలకు, విశాలమైన మార్గానికి తావిచ్చాడే కానీ ప్రభు మార్గానికి అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఓరీ మూర్ఖుడా, ఈ రాత్రికి నీ ప్రాణము తీసివేస్తే ఏమవుతుంది? కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మీయంగా ధ్యానించుకుందాం. ఆత్మీయంగా మనల్ని మనము ప్రభు ముందు ఉంచుకొని ప్రశ్నించుకుందాం. ఈ రోజున ప్రభువు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నది ఇదే కదా, నా మార్గంలో నడవండి అని, నా యొక్క వాక్యమును వినండి అని ఆయన కోరుతూ ఉన్నారు కదా. తిమోతికి వ్రాయబడిన లేఖలో పౌలు గారు తిమోతికి వ్రాయబడిన మొదటి లేఖ 2వ అధ్యాయములో 4వ వచనములో మానవులందరూ రక్షించబడాలి అన్నది ఆయన కోరిక, ఆయన యొక్క బలమైన కోరిక. యేసు ప్రభు కోరిక మానవులందరూ రక్షించబడాలన్నది. కనుక రక్షించబడాలి అంటే రక్షించబడువారు కొలది మంది అయినా, అంటే దేవుని మార్గం నడుచువారేనా? అవును, దేవుని మార్గంలో నడుచువారు మాత్రమే రక్షించబడతారు. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, క్రీస్తు మార్గము దేవునికి చెందిన, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించున్నాడని ఆయన పలకగలిగడానికి కారణం ఆయన క్రీస్తులో నడవగలిగాడు, క్రీస్తులో ఉండగలిగాడు. కాబట్టి అందుకే పేతురు గారు రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయములో 9వ వచనంలో ఎవ్వరూ నాశనము కావాలని ఆయన కోరిక కాదు, అందరూ కూడా రక్షించబడాలన్నదే ఆయన కోరిక. కావున ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను రక్షించబడాలనుకుంటున్నామా? రక్షించబడాలనుకున్న వారు క్రీస్తు మార్గములో నడిస్తేనే రక్షించబడతారు. కావునని మనందరము కూడా ఒక్కసారి గమనిస్తే మత్తయి సువార్తలు 6వ అధ్యాయములో 33వ వచనములో ప్రభు అంటూ ఉన్న మాటలు, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీయూ మీకు అనుగ్రహించబడను. ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతుకు వారికి సమస్తము అనుగ్రహించబడను. కావుననే ఆయన రాజ్యము, ఆయన నీతిలో నడిచేవారు, ఆయన మార్గములో నడిచేవారికి అన్నీ కూడా ఆయన ఇస్తారు, అడగకుండానే ఇస్తారు, కోకొల్లలుగా ఇస్తారు. కావున మరి అందుకే మనము యోహాను సువార్తలు 4వ అధ్యాయములు సమరయ స్త్రీ ప్రభు యొక్క సంభాషణను ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ అధ్యాయం అంతా కూడా గమనించినప్పుడు ఒక స్త్రీ యేసు ప్రభు ఆ యొక్క బావి దగ్గర ఉన్నప్పుడు, నీటి కోసమై వచ్చినప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె ప్రభువుతో మాట్లాడినప్పుడు, ఆ ఇరువురి సంభాషణ చివరిలో ఆ స్త్రీ తన మార్గాలను మార్చుకుంది, తన ఆలోచనలు మార్చుకుంది, తన జీవిత విధానమును మార్చుకుంది. ప్రభు అప్పటి వరకు వేరే మార్గములో, వేరే ఆలోచనలో నడిచిన ఆ స్త్రీ ఎప్పుడైతే ప్రభువుతో తన మాటలను, తన యొక్క జీవితాన్ని, తన యొక్క అన్నిటినీ కూడా గుర్తించిందో, ఆవిడ అంటూ ఉన్నది, ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు, ఆయన క్రీస్తేమో, మీరు వచ్చి చూడండి అని తన గ్రామంలో ఉన్న వారందరినీ కూడా ప్రభువు దగ్గరికి తీసుకురాగలిగింది. తను దేనికోసమైతే వచ్చిందో దాన్ని అక్కడే వదిలివేసింది. ఆ యొక్క కడవను ప్రభువు దగ్గరే వదిలివేసింది. అనగా తన పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని, వచ్చిన మార్గాన్ని వదిలివేసింది. అదే కదా మత్తయి సువార్త 2వ అధ్యాయం 12-13 వచనములలో 3 జ్ఞానులు ప్రభువుని చూడాలని సుదూర ప్రాంతాల నుండి వేరువేరు మార్గాలుగా ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువుని దర్శించినప్పుడు, ప్రభువుని ఆరాధించినప్పుడు చివరకు దేవదూత వారికి వేరే మార్గాన్ని ఇచ్చింది వారి గృహాలకు వెళ్ళటానికి. దేవునికి తెలుసు ఏ మార్గములో నీవు నేను నడవాలో, ఆ మార్గాన్ని ఆయన ఎప్పుడూ నీకు నాకు ఇస్తారు. కావునని ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, లూకాసు సువార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు గమనిస్తే జక్కయ్య జీవితాన్ని చూస్తాం. జక్కయ్య ఎలాగ జీవించాడు? యేసు ప్రభు ఎరికో మార్గంలో వెళుతున్నాడు, ఎరికోకు వచ్చినప్పుడు ఆ యొక్క వీధిలో వెళుతున్నాడని తెలుసుకో, ఆయన చూడాలని కోరిక, ఆ మార్గములు వెళ్ళే ప్రభువుని ఒక్కసారైనా చూడాలని కోరిక, చూడాలనుకున్నాడు. కానీ పొట్టివాడు ఒకటొచ్చి చూడలేకపోయాడు. ముందుకు పరిగెత్తి యేసు ప్రభువుకు వెళ్ళి ఆ మార్గములో ముందుకు పరిగెత్తి ప్రభువుని చూడాలని ఒక చెట్టు ఎక్కాడు. ఆ మార్గములో వెళ్ళే ప్రభువు
చెట్టెక్కిన జక్కయ్యను తన మార్గములోనికి తీసుకున్నాడు, తన మార్గములోకి ఉంచుకున్నాడు, తన గృహములోనికి వెళ్ళాడు. అప్పుడు ఆ యొక్క జక్కయ్య నిలబడి అంటూ ఉన్నాడు, నేను ఎవరికైతే అన్యాయము చేశాను, నేను ఎవరినైతే పీడించానో వారికి నా యొక్క ఆస్తిలో సగము ఇస్తాను, ఎవరైతే మోసం చేశానో వారికి నేను 4 భాగాలు ఇస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు మార్గాన్ని గుర్తించాడు, అదే కదా మనము మార్కు సువార్త 10వ అధ్యాయములో బర్తిమయి అనే గుడ్డివాడిని చూస్తున్నాం. ప్రభు ఆ మార్గమును వెళుతున్నాడని తెలుసుకోగానే ఆ గుడ్డివాడు, దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించు అని అడిగాడు, ఆ మార్గములో వెళుతున్నాడని తెలుసుకోగానే. అలాగనే యాయూరి కూడా తన యొక్క యేసు ప్రభు ఆ గ్రామానికి, ఆ విలేజ్కి, ఆ యొక్క ప్రాంతానికి వచ్చాడని తెలుసుకోగానే తన కుమార్తె బాగాలేదయ్యా అని తన కుమార్తె కోసం ప్రార్థించటానికి వెళ్ళాడు. కావున యేసు ప్రభువు మార్గములు నడిచేవారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అదే కదా ప్రభు అంటూ ఉన్నారు. మనము యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించి వాడు అంధకారం నడువక జీవపు వెలుగును పొందుతాడనగా క్రీస్తు మార్గములో నడిచేవాడు తొట్రెళ్ళడు, ప్రభు మార్గంలో నడిచేవాడు పడిపోడు. కావున ప్రభు మార్గము శ్రమలదైనా, ప్రభు మార్గము ఇరుకైనదైనా నెమ్మదిగా క్రీస్తు నడవగలిగినప్పుడు, తల్లి మరియ మాదిరిగా నడవగలిగినప్పుడు, అన్నిటినీ కూడా మనసులో ఉంచుకొని ప్రభువుతో నడవగలిగినప్పుడు ఆయన మనందరినీ ఆశీర్వదిస్తారు. కావున ప్రభు అంటూ ఉన్న మాట మనం అనేకమైన సార్లు ఆలకించిన ఒకే ఒక్క పదం, ప్రభు నీవెక్కడికి వెళుతున్నావు, ఆ మార్గము మాకు తెలియదు కదయ్యా అంటే ప్రభు అంటూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయములో మనము 5-6 వచనాలలో, నేనే మార్గమును కదా అనగా నాతో నడిచేవాడు, నన్ను అనుకరించేవాడు అనగా క్రీస్తుని పోలి క్రీస్తు అనుకరించేవాడు ఎప్పుడు ఆశీర్వదించబడతాడు. కావున క్రీస్తుతో నడవాలని, క్రీస్తు యందు ముందుకు వెళ్ళాలని మనం అనుదినము ప్రార్థించాలి. అదే కదా ఈ రోజున ఇరుకైన మార్గము అనగా శ్రమల మార్గము, ఇరుకైన మార్గము క్రీస్తు మార్గము, ఇరుకైన మార్గము నిన్ను నన్ను భగవంతునికి దగ్గరగా చేర్చే మార్గం. జక్కయ్యను దగ్గరగా చేర్చింది కదా, అలాగని సుంకరని దగ్గరగా చేర్చింది, అలాగని అనేక మంది భక్తులను దగ్గరగా చేర్చింది. కావున మరి నీవు నేను క్రీస్తుకు చెందిన వారము కావున క్రీస్తు మార్గములో నడవాలని కోరుతున్నారు. కావున క్రీస్తు మార్గము విశాలమైనది కాదు, క్రీస్తు మార్గము మనకు నచ్చినట్లుగా నడిచేది కాదు, క్రీస్తు మార్గము ఇరుకైనది అనగా దేవునికి చెందినది. వాక్యము తెలియజేస్తూ ఉన్నట్లుగా, దేవుని పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలన్నీ తెలియజేస్తున్నట్లుగా దేవుని మార్గాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన అనుసరించు వారికి వాటిని ఆయన ఇరుకపరుస్తాడు సరి అయిన కాలములు. కావున మీ మార్గములు నా మార్గములు వంటివి కావాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో మనము ఇందాక ఆలకించినట్లుగా ఆయన మార్గములు నడిచే శక్తిని, బలాన్ని, అనుగ్రహాన్ని మనకు అనుగ్రహించమని అడుగుదాం. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, ఇరుకైన మార్గములు నడుద్దాం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలలో, ఇరుకైన మార్గములు నడిచేవారు క్రీస్తుతో ఉంటారు, ఇరుకైన మార్గమును వెళ్ళేవారు ఆయనకు చెందినవారు. కావునని ప్రభువును దగ్గరగా నిలవబడి ఈ రోజున వింటున్న వాక్యములను బట్టి ఈ మార్గములు ఆయనకు విన్నటువంటి ఈ 4-5 వచనాలను మన మనసులో ఉంచుకుందాం. ఇరుకైన మార్గములు రాబోతున్న రోజులు మరింతగా క్రీస్తుతో నడవటానికి, క్రీస్తు మార్గములు ఆయన చూపించినటువంటి బాటలు వెళ్ళు సమయములు ఆయన శక్తిని పొందుదాం, ఆయన ఆదరణను పొందుదాం, ఆయన కృపలో నడుద్దాం. ఆ కృప నిన్ను నన్ను మనందరినీ ఆయనతో దశపరచాలని, ఆయనతో నడవాలని కాంక్షిద్దాం. ఆ దేవుని కృప, ఆ దేవుని దీవెన, ఆ దేవుని ఆదరణ అలనాడు అపోస్తులకు, అలనాడు పేతురు గారికి, అలనాడు అపోస్తులైనటువంటి చివరిగా పిలువబడ్డటువంటి పౌలు గారికి పొందిన విధముగా ఆయన మార్గం నడిచే వారందరూ దమస్కస్ మార్గములు మారు మనసు పొందిన పౌలు వలె, అలాగనే ఇదిగో కోడి కూయక ముందే నన్ను బొంకుతావని చెప్పినప్పుడు క్రీస్తు మార్గము నుండి బయటకు వెళ్ళిన పేతురు లోపలికి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చి ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మన మార్గములను సరిచేయమని ఆ క్రీస్తు ప్రభువుని పునీతుల మధ్యస్థ ప్రార్థనతో మనందరిని ఆశీర్వదించమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆమేన్.